మాన్యవారి కాంక్షరామ్ ఒకటి చెప్పాడు. ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా ఈజ్ దట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. వాట్ ఏ ట్రెమెండస్ స్లోగన్. నాకైతే మెదడు ఏమంటారు షాక్ అయింది. ఆయన కాశ్మీర్ సమస్య అనట్లేదు, మిజోరాం సమస్య అనట్లేదు, నాగాలాండ్ సమస్య అనట్లేదు, రైతుల సమస్య అంటలేడు, పేదరికం సమస్య అంటలేడు. ఈ భారతదేశపు సమస్య ఏదైనా ఉంది అంటే అది కేవలం బీసీల సమస్యనే అన్నాడు. అసలు ఈ స్టేట్మెంట్లో ఎంత లోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించామా? నో, బీసీల ఐక్యత గురించి మాట్లాడలేదు కాంశరామ్ గారు. ద ప్రాబ్లమ్స్ ఆఫ్ బీసీస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది కంట్రీ. దట్ వాట్ కాంశరామ్ సెడ్. బీసీల సమస్య ఏదైతే ఉందో అదే ఈ దేశ సమస్య. ఎంత లోతైన మాట ఇదంటే నేను చాలాసార్లు ఆలోచిస్తాను. అసలు ఎంత ఆలోచన చేస్తే ఈ మనిషి ఈ డైలాగ్ పెట్టుంటాడు. ఎందుకని మనం ఏం ఆలోచిస్తాం? మనం ఏం ఆలోచించాలో మనం డిసైడ్ చేసుకోవట్లేదు ఈ దేశంలో. అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, ఇంక్లూడింగ్ మైనారిటీస్. మనం ఏం మాట్లాడాలో మనం డిసైడ్ చేసుకోవట్లేదు. మనం ఏం మాట్లాడాలో ఈ దేశంలో ఉన్న పాలక దోపిడి కులాలు నిర్ణయిస్తుంటాయి. కేసీఆర్ 1000 కోట్లు దోసుకున్నాడు అంటాడు ఒక ఆయన. అనేది ఎవరైనా అంటే పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ 1000 కోట్లు దోచుకున్నాడనే స్టేట్మెంట్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి మన మెదడులోకి దింపేస్తాడు. అప్పుడు మనం ఏం మాట్లాడడం మొదలు పెడతామంటే కేసీఆర్ 1000 కోట్లు దోసుకున్నాడు, కేసీఆర్ 1000 కోట్లు దోసుకున్నాడు అనే మాట్లాడతాం. అందరూ చదువుకున్న వాళ్ళ కానించి, నాయకుల కానించి, సంఘాలు నడిపే వాళ్ళంతా. ప్రశ్న అట్లా ఆలోచించొద్దు. మనమే ఆలోచించాలంటే అవును ఇప్పుడు వీడు దోసుకున్నాడు, గతంలో మీరు దోసుకున్నారు కదా, అసలు దోపిడికి గురైతున్న వాడెవడు అనేది ప్రశ్న. దోపిడికి గురి కాబడి పీడితుల్లో ఉన్నవాడు ఎవడు అనేటటువంటి ప్రశ్నను వదిలేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటను మన నోట మాట్లాడిస్తున్నారు. కేసీఆర్ మాట్లాడే మాటల్ని మన నోట మాట్లాడిస్తున్నారు. మన సమస్యను మాత్రం కనుమరుగు చేస్తారు. నువ్వేం ఆలోచించాలో డిసైడ్ వాళ్ళు చేస్తున్నారు, నువ్వేం మాట్లాడో డిసైడ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, నువ్వేం పని చేయాలో కూడా డిసైడ్ చేస్తున్నది వాళ్ళే. అంటే నీకు బుర్ర లేదు, నీకు నోరు లేదు, నీకు ఆలోచన శక్తి లేదు. అర్థం అంతే కదా అర్థం. నీకు కళ్ళు లేవు, ఉన్నా మీరు చూడలేరు. మీకు నోరు లేదు, ఉన్నా మీరు మాట్లాడలేరు. మీకు బుర్ర లేదు, ఉన్నా మీరు ఆలోచించలేరు అని చెప్తున్నాడు. మనం కూడా అదే ఆలోచిస్తాం. అరే ఏం రాగా ఎస్సీలో దమ్మడిపోతున్నావు, బుద్ధి లేదా అంటాడు. అదే అవును నిజమే కదా, ఎస్సీలో మడిపోతున్నావు ఏంది, ఇట్లా ఆలోచిస్తాం. కానీ అదే రెడ్డి, అదే త్వరగా ఇప్పుడు ముద్రింపబడుతున్న ఈ పాలక కులాలు, దోపిడి కులాలు మళ్ళీ సాయంత్రం అదే ఎస్సీ ఇళ్లలోకి పోయి మాట్లాడుకుంటున్నారు కదా. నన్ను వద్దని నువ్వు ఎందుకు పోతున్నావు అని చెప్పేసి మాత్రం మనం ప్రశ్నించడం లేదు. ఎస్సీలకు కూడా అదే చెప్తారు. అరే నీకేం పని లేదా, నీకు నువ్వు చూస్తారా, నా బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఒక సెక్షన్ బయలుదేరింది షెడ్యూల్ క్యాస్ట్లో. అసలు బీసీలు మనకు మాట్లాడకూడదు, మనం ఫస్ట్ మన ఇల్లు మనం చూసుకొని తర్వాత బీసీల కాడికి పోదామని సెక్షన్ బయలుదేరింది. సో నేను టోటల్గా ఏం చెప్తున్నా అంటే నువ్వేం మాట్లాడాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయిస్తున్నాడు, నువ్వేం ఆలోచించాలో కేసీఆర్ నిర్ణయిస్తున్నాడు, నువ్వేం పని చేయాలో రేవంత్ రెడ్డి నిర్ణయిస్తున్నాడు. మనం కేసీఆర్ అభిమాన సంఘంగా, రేవంత్ రెడ్డి అభిమాన సంఘంగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిమాన సంఘంగా, ఇంకా ఎక్కడ ఎవడు మాట్లాడకపోతే XYZ రెడ్డిని మనమే తయారు చేసుకొని దానికి ఒక అభిమాన సంఘంగా మారిపోయి చివరికి మనము బానిసలుగా మారిపోతున్నాము. సో నేను ఏమంటున్నా అంటే టోటల్గా ఈ మొత్తం సారాంశంలో నేను అనదలుచుకున్న మాట ఏమిటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. బాగా అర్థం చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, ప్రశ్నను లేదా సమస్యను గుర్తించడం. ఏంటి సమస్యను గుర్తించాలి? ఇప్పటి వరకు బ్యాక్వర్డ్ క్లాసెస్ సమస్యను గుర్తించలేదు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నా. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గొల్ల, యాదవ, కుర్మ, ముద్రాసు, పద్మశాలి, బెస్తా, ఈడిగా, బోయ, 99 కులాలు గుర్తించాడు ఆర్కృష్ణ. అంతేనా? 102 కూడా 108 కూడా అయినాయి. 136 వచ్చినాయా? వాళ్ళదేం పోయింది, నేను కలుపుతాను. సో నేనేమంటున్నంటే ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ నాట్ రెడీ టు ఐడెంటిఫై దేర్ ప్రాబ్లం. ఫస్ట్ మనం బ్యాక్వర్డ్ క్లాస్ ఇది నేర్పాలి.
యూ ఐడెంటిఫై యువర్ ప్రాబ్లం. అప్పుడు ఏమైతే యూ కెన్ ఫైండ్ అవుట్ ది సొల్యూషన్. ఎప్పుడైతే సమస్యను గుర్తిస్తావో అప్పుడు పరిష్కారాన్ని గురించి వెతుకుతావు. పరిష్కారం దొరుకుతుంది. యూ కెన్ ఫైండ్ అవుట్ ది సొల్యూషన్ టు దట్ ప్రాబ్లం. ఏంటిది అసలు బీసీల సమస్య? కాంశీరామ్ అన్నాడని చెప్పారు, ఈ దేశానికి ఏదైనా సమస్య ఉందంటే అది బీసీల సమస్య. మీరు అడగొచ్చు, షెడ్యూల్ క్యాస్ట్ సమస్య లేదా? అసలు రోడ్ల మీద కనబడుతుంది షెడ్యూల్ క్యాస్ట్. ధర్నాలు చేసేది ఎక్కువ షెడ్యూల్ క్యాస్ట్లే, అవునా కదా? పాంప్లెట్లు ఎక్కువ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వస్తున్నాయి. నాయకులు ఎక్కువ, ఇప్పుడు ఉపన్యాసకులంతా షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఉన్నారు దాదాపు. మరి ఇంత జరుగుతుంటే నువ్వు అసలు షెడ్యూల్ క్యాస్ట్ మొత్తం పక్కన పెట్టేసి బ్యాక్వర్డ్ క్లాస్ సమస్య అంటున్నావు ఏంది? అసలు ఆయన ఎట్లా అన్నాడు కాంశీరామ్ అని మీరు అనొచ్చు. మీరు ఇంకోటి కూడా అనొచ్చు, ఇప్పుడు రైతుల సమస్య ఉంది, రైతుల సమస్య కాదు బీసీ సమస్య ఎట్లా అంటావని మీరు అనొచ్చు. నేను అంటున్నా, రైతుల సమస్య బీసీ సమస్యనే. ఎందుకు? ఈ దేశాన్ని పరిపాలిస్తున్న దోపిడి పాలక కులాలు కనుక పక్కకు జరిగితే రైతులకు అన్యాయం చేయగలిగేటటువంటి ఏకైక సెక్షన్ బ్యాక్వర్డ్ క్లాస్ సెక్షన్. భారతదేశాన్ని బ్యాక్వర్డ్ క్లాస్ పరిపాలించలేదు కాబట్టి రైతుల సమస్య వచ్చింది. భారతదేశాన్ని బ్యాక్వర్డ్ క్లాస్ పరిపాలించలేదు కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ ప్రాబ్లం ఉంది. భారతదేశాన్ని బ్యాక్వర్డ్ క్లాస్ పరిపాలించట్లేదు కాబట్టి ముస్లిం ప్రాబ్లం ఉంది. బ్యాక్వర్డ్ క్లాస్ దేశాన్ని పరిపాలించట్లేదు కాబట్టి కాశ్మీర్ ప్రాబ్లం ఉంది. భారతదేశాన్ని బ్యాక్వర్డ్ క్లాస్ పరిపాలించట్లేదు కాబట్టి ఈ దేశంలో కుల సమస్య ఎక్కడే ఉంది. ఎంత డెప్త్ ఆలోచన ఇచ్చాడు కాంశీరామ్ మనకి. మనం ఎంతసేపు కులం ఎక్కడ గుర్తిస్తుంది చెప్పండి? మనం పెళ్లి కాడ మాత్రమే మన కులం గుర్తిస్తుంది. మా అయితే తినే కాడ గుర్తొస్తుంది కులం, పెళ్లి కాడ గుర్తొస్తుంది, పండుగల కాడ గుర్తొస్తుంది, సాగు పుట్టుకల కాడ గుర్తొస్తుంది. నేను అంటున్నా, ఇన్ని చోట్ల గుర్తొచ్చిన కులం ఓటేసే కాడ ఎందుకు గుర్తు రావట్లేదు? ఓటేసే కాడ ఎందుకు గుర్తు రావట్లేదు? జస్ట్ వీఆర్ ఫర్గెటింగ్, సింప్లీ గుర్తురా ఓటు. మా వాడేమన్నా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నెక్స్ట్ డే నుండి, వెరీ నెక్స్ట్ డే నుండి చంద్రబాబు నాయుడిని గద్దె దింపేంత వరకు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి నిద్రపోలే. కమ్మలు ఎట్లా పరిపాలిస్తారు ఈ రాష్ట్రాన్ని? అది ప్రశ్న వాళ్ళకి. వాళ్ళు తినే కాడ కూర్చొని తింటున్నారు, తాగే కాడ కూర్చొని తాగుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. అక్కడ అసలు కులమే గుర్తు రావటం వాళ్ళకు. కులం ఎక్కడ గుర్తొస్తుంది? అధికారం దగ్గరే గుర్తొస్తుంది. కానీ మనకు అధికారం దగ్గరకు వచ్చేటప్పుడు కులం గుర్తు రావట్లేదు, మిగతా అన్ని చోట్ల కులం గుర్తొస్తుంది. ఇది డిఫరెన్స్. దిగిందా వల్ల ఆంధ్రదేశాన్ని రెడ్లు పరిపాలిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచి మొదలుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు బద్దలు ముక్కలు చేసి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రెండు భాగాలు చేసి, తెలంగాణ ఏమంటారు దాని పేరు సెక్రటరియట్ రెండు ముక్కలు చేసి, ఒక ముక్కలోకి ముఖ్యమంత్రి అయి అడుగు పెట్టేంత వరకు 14 సంవత్సరాల అరణ్యవాసం చేశాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కానీ మనం మాత్రం ఇవి ఏం పట్టించుకోకుండా అసోయుల ఆరతి, కాళ్ళ గజ్జల సమ్మతి, అరే అలాగే పోలాయ్. So that what Dr. Ambedkar and Kanshiram said, identification of the problem is the more important. ప్రాబ్లం గుర్తించండి మొట్టమొదట. ప్రాబ్లం గుర్తించకపోతే సొల్యూషన్ రాదు. ప్రాబ్లం గుర్తించకపోతే సమాధానం కనిపెట్టలేవు. సమాధానం దొరకనంత కాలం ఈ సమస్యగానే ఉంటుంది. సమస్య ఎంత కాలం ఉంటుందో అంతకాలం బానిసత్వం కొనసాగుతూనే ఉంటుంది. అవునా కాదు? మీకు ఇంకొక సమస్య చెప్తాను నేను. అసలు బ్యాక్వర్డ్ క్లాస్ సమస్య ఏంటి అని మీరందరూ అనుకుంటారు, షెడ్యూల్ క్యాస్ట్ సమస్య అనుకుంటారు. నిజానికి నేను చెప్తున్నా, షెడ్యూల్ క్యాస్ట్ అసలు సమస్య లేదు. ఎందుకు లేదని మీరు అడగవచ్చు, దాని కూడా సమాధానం కూడా చెప్తాను. ఎందుకు లేవు ఎమ్మడి అడగాలే, ఎందుకు లేదు? షెడ్యూల్ క్యాస్ట్కి ఏ రాష్ట్రానికి వెళ్ళినా 15% రిజర్వేషన్లు ఉంటాయి. దాన్ని కేసీఆర్ కాదు కదా, మోడీ కాదు కదా, వాడి జేజమ్మ దిగొచ్చినా తీసేయలేడు. అది శిలాశాసనం. దాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు రాసిపడేసి, ఎవడో పోతాడు గుడ్డోడో తుంటోడో, ఎవడో ఒకడు గుడ్డిలో మెల్ల. అసెంబ్లీకి 15% మంది ఎస్సీలు పోతారు, దాన్ని ఎవ్వరు ఆపలేరు అంటున్నాను నేను. 7% షెడ్యూల్ ట్రైబ్స్ వెళ్తారు, దాన్ని ఎవ్వరు ఆపలేరు.
ఇప్పుడున్న తెలంగాణ అసెంబ్లీలో 15% ఎస్సీలు ఉన్నారు, 7% ఎస్టీలు ఉన్నారు. కాబట్టి ప్రాబ్లం అది కాదు. వాళ్ళు నిజానికి ప్రాబ్లం లేదు. వాళ్ళకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ రిజర్వ్ సీట్లలోకి తమ జాతి కోసమే పనిచేసేటటువంటి నిజాయితీ పరులైన అమ్ముడు పోయినటువంటి నాయకులను ఎన్నుకోవడమే వాళ్ళ సమస్య. కానీ బేసిక్ సమస్య లేదు. కానీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏం సమస్య అంటే తమ జాతి కోసం మాట్లాడే వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే తమకు రావాల్సినటువంటి సీట్లే రావడం లేదు. అది అసలు సమస్య. ఆ హైదరాబాద్ రాష్ట్రం నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్రం దాకా వయా ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు, బ్రాహ్మణుడు. బూరుగుల రామకృష్ణారావు తర్వాత నీలం సంజీవరెడ్డి తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి తర్వాత జలగ వెంగళరావు తర్వాత పివి నరసింహారావు తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, భవన వెంకటరామరెడ్డి, టి అంజిరెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య కోమటాయన. ఇంతమంది రెడ్లు బ్రాహ్మణులు కమ్మలైతే నాదెండ్ల భాస్కరరావు కమ్మ, ఎన్టీ రామారావు కమ్మ, చంద్రబాబు నాయుడు కమ్మ. ఇంతమంది దోపిడీ కులాల వాళ్ళు పాలకులైతే కనీసం దామోదరం సంజీవయ్య అనే ఒక షెడ్యూల్ క్యాస్ట్ క్యాండిడేట్ 2 సంవత్సరాలు ఇది రాష్ట్రాన్ని పరిపాలించగలిగారు. కానీ 70 సంవత్సరాల ఈ స్వతంత్ర హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్క బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్ ముఖ్యమంత్రిగా లేకపోయాడు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అసలు ఈ సీట్లు పట్టుకపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటారు. సీటు తన్నుకపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం మనం. అక్కడ జానారెడ్డి గెలుస్తాడు. ఎన్నిసార్లు గెలుస్తాడట. ఎందుకు గెలుస్తాడు? తెలంగాణ అసెంబ్లీలో ఒడిరోలు లేరు, తెలంగాణ అసెంబ్లీలో సాకలు లేరు, తెలంగాణ అసెంబ్లీలో కుమ్మరోలు లేరు, తెలంగాణ అసెంబ్లీలో కమ్మరోలు లేరు, తెలంగాణ అసెంబ్లీలో కంసరోలు లేరు, తెలంగాణ అసెంబ్లీలో ఒడ్రంగులు లేరు, తెలంగాణ అసెంబ్లీలో గంగిరెద్దులో లేరు, తెలంగాణ అసెంబ్లీలో పాముల పట్టేటోళ్ళు లేరు, తెలంగాణ అసెంబ్లీలో శాంతకాలు లేరు, తెలంగాణ అసెంబ్లీలో పాండవుల వాళ్ళు లేరు, తెలంగాణ అసెంబ్లీలో ఒడ్డెరోళ్ళు లేరు, తెలంగాణ అసెంబ్లీలో బోలెడన్ని కులాలకు అసలు స్థానమే లేదు. మీరు యూరప్ కంట్రీకి వెళ్తే యూరప్ కంట్రీలో మొత్తం 27 దేశాలు ఉంటే 27 దేశాల్లో 21 రాష్ట్రాల్లో కనీసం 1,00,000 మంది ఉన్న వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది. అక్కడ పిఆర్ సిస్టమ్ అంటారు, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్. కానీ రాష్ట్రాల్లో లేదు, దేశాల్లో లేదు. అందుకే కాంశీరామ్ గారు చెప్పారు, భారతదేశపు సమస్య అంటే బీసీల సమస్యనే. రైట్. ఇప్పుడు ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేసాం, బ్యాక్వర్డ్ క్లాస్ సమస్యనే. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి తమ జనాభాకు తగ్గట్టుగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పార్లమెంటు, శాసనసభల్లో తగినన్ని స్థానాలు లేవు. ఇదే సమస్య. రైట్. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం ఏంటి? ప్రాబ్లం గుర్తించాం, ప్రాబ్లం పరిష్కారం కూడా కావాలి కదా. ఈ ప్రాబ్లం పరిష్కారం ఏంటి? చాలా మంది ఏం చెప్తారంటే కేసీఆర్ దీనికి సమస్య పరిష్కారం అంటారు. నేను అంటున్నా, కేసీఆర్ తల కింది పెట్టి కాలు పైకి పెట్టిన ఈ సమస్య పరిష్కారం చూపించలేడు. చూపిస్తే ఫస్ట్ ఆయన మీద దాడి చేసి ఆయన చంపేది ఎవరు ఎరికనా? రెడ్డోళ్ళు. ఆయన కులం ఏంటి? వెల్మోలు. యేసుక్రీస్తుని యూదులే చంపినట్టు ఈయన చేసేది వాళ్ళ కులాల వాళ్ళే రెడీ అవుతారు. ఇంతకుముందు మన అన్న చెప్పింది కదా, కాకా కలేకర్ కమిషన్ 1953లో వస్తే 2329 కులాలను, దాదాపు 19 కులాలను ఆయన గుర్తిస్తే పార్లమెంటు సెంట్రల్ హాల్లోకి పిలిపించి, ఎవరు? నెహ్రూ, చిత్పావన బ్రాహ్మణమైన నీకు సిగ్గులేదురా, ఇట్లాంటి రిపోర్ట్ రాసిస్తావా అంటే వాడు మళ్ళీ పోయి 18 పేజీల డిసెంట్ నోట్ రాసిండు. డిసెంట్ నోట్స్ అంటే నిరసన పత్రము. నేనే ఈ కమిషన్ చైర్మన్ కానీ, నేనే ఈ రిపోర్ట్ అంతా రాసిన కానీ దీని మీద నాకు నమ్మకం లేదు అన్నాడు. అప్పుడు అది గుట్టదాకలైంది. మరి ఎట్లా? బ్యాక్వర్డ్ క్లాస్ సమస్యకు పరిష్కారం ఏమిటి? అయితే నేను కూడా ఏంటి దీనికి పరిష్కారం అని కొంతకాలం వెతికిన, చాలా ఆలోచించిన చేసిన. ఒకరోజు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ధర్మేంద్ర యాదవ్ అని ఎంపీ, ఆయన హైదరాబాద్కి వచ్చాడు. ఆయన ముఖ్య అతిథి. ఏం మీటింగ్ పెట్టిరు అన్నాడు. అంటే పలానా మీటింగ్ పెట్టినావు సార్ అన్న.
ఏంటి దానివల్ల ఎందుకు పెట్టి మీరు అన్నాడు. ఏం సార్ వీళ్ళ సమస్యకి ఇదే పరిష్కారం కదా అని నేను అన్నా. ఆయన అన్నాడు, మీరు అనుకుంటున్న సమస్యకు పరిష్కారం అని కాదు. ఏంటి సార్ మరి దానికి పరిష్కారం? మీరు అనుకుంటున్న సమస్యకు ఒకే ఒక పరిష్కారం, మండల ఉద్యమం మాత్రమే దానికి పరిష్కారం. ఇది కర్మేంద్రియాలో చెప్పిన మాట, ఒక పార్లమెంట్ సభ్యుడు చెప్పిన మాట. నాకు మీరు అనుకుంటున్నటువంటి దానికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది, అదే మండల కమిషన్ ఉద్యమం. మండల కమిషన్ ఉద్యమం అంటే 27% బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ కల్పించడం. మండల ఉద్యమం అంటే కనీసం 27% కేంద్ర రాష్ట్ర శాసన పార్లమెంట్ సభల్లో స్థానాలు కల్పించడం. మొత్తం 40 సిఫారసులు చేశాడు. మీరు ఒకసారి 40 సిఫారసులు చదవండి. ఇక్కడ ఉన్న చాలా మంది మహిళలు ఉన్నారు కాబట్టి మీకు ఇంకొక మాట చెప్తాను, నేను ముగిస్తా. ఈ దేశంలో కాగా కలెక్టర్ కమిషన్ వచ్చింది, ఈ దేశంలో మండల్ కమిషన్ వచ్చింది. అంతకుముందు ఏ కమిషన్ చేయనటువంటి పని ఈ 2 కమిషన్లు చేశాయి. అంతకుముందు ఏ నాయకుడు గుర్తించినటువంటి ఒక అంశాన్ని వీళ్ళు గుర్తించారు. అంతకుముందు ఏ శాసన పార్లమెంటు శాసనంలో చర్చ జరిగినటువంటి అంశం వీళ్ళిద్దరు చర్చ చేశారు. అదేంటో చెప్పనా? కాకా కలేకర్ కమిషన్ హ్యాడ్ ఐడెంటిఫైడ్ ద విమెన్ యాజ్ బ్యాక్వర్డ్ క్లాస్. 33% పరిష్కారం ఉంది. అసలు అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? మహిళలు కూడా బ్యాక్వర్డ్ క్లాస్ అని గుర్తించాడు కాకా కలేకర్. అదే విషయాన్ని మనకు మండలి నిరూపిస్తాడు, మద్దతు పలుకుతాడు. మీకు తెలుసు, పార్లమెంట్లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టాడు మహిళల కోసం. సో ఎక్కడో కనెక్షన్ ఉంది, మీరు ఎక్కడో థింకింగ్లో ఎక్కడో ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుంది. కాబట్టి నేను చెప్తున్నా, బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమానికి పరిష్కారం, బ్యాక్వర్డ్ క్లాస్ సమస్యకు పరిష్కారం, బ్యాక్వర్డ్ క్లాసును గద్దె ఎక్కించే విషయంలో మనకున్నటువంటి ఏకైక మార్గం, బ్యాక్వర్డ్ క్లాసును చైతన్యం చేసేటటువంటి ఏకైక మార్గం మండల ఉద్యమమే. మండల ఉద్యమాన్ని కనుక తీసుకోపోగలిగే కమండలాన్ని ఇక్కడ పడుకోబెట్టచ్చు. కమండలం ఆక్పై చేసే ప్రయత్నంలో ఉంది. కమండలం ఎంతో స్పీడ్గా పోతుందంటే రాకెట్ కంటే వేగంగా పోతుంది. కమండల ఉద్యమాన్ని ఇక్కడ ఏం చేయొచ్చు? భూస్థాపితం చేయాలంటే ఒకే ఒక అంశం, అది మండల ఉద్యమం మాత్రమే. మండల ఉద్యమం ద్వారా బ్యాక్వర్డ్ క్లాసును చైతన్యం చేయవలసినటువంటి అవసరం ఉంది. బ్యాక్వర్డ్ క్లాసు సీట్లు వచ్చే వరకు, బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యోగాలు వచ్చే వరకు ఎంతైతే అసలు మొత్తం ఈ 70 ఏళ్లలో రిజర్వేషన్లు అమలు జరిపారు కదా. మూడంటే రిజర్వేషన్ మీద పడతారు కొంతమంది. అసలు ఈ 70 ఏళ్లలో అమలైనటువంటి రిజర్వేషన్ల పర్సెంటేజ్ ఎంతో తెలుసా మీకు? 8%. 8% మాత్రమే ఇంప్లిమెంట్ అయింది. 27% ఉంటే 8% చేస్తారు. 15% ఎస్సీలకు ఉంటే 5%, 12% మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. మళ్ళీ ఏమంటారు? మీకు గోల్డెన్ రిజర్వేషన్ ఉన్నాయి కదా అంటారు. చిన్న చిన్న ఉద్యోగాలే, మరి పెద్ద ఉద్యోగాలు నీకెందుకు ఇస్తాడు? ప్రధానమంత్రి ఇస్తాడా? ముఖ్యమంత్రి ఇస్తాడా? ఒకవేళ నువ్వు అడిగినా అనుకో, మళ్ళీ పొద్దున్నే శ్రీనివాస్ గౌడ్ తీసుకొచ్చి ముందర కూర్చోబెడతాడు, తెలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చి ముందర కూర్చోబెడతాడు, పిడమర్తి రవిని తీసుకొచ్చి ముందర కూర్చోబెడతాడు, ఇంకొకని అందరు తీసుకొచ్చి ముందర పెడితే మా ముఖ్యమంత్రి ముక్కు మీద ఈ గాలితే ప్రశ్నించే సవాలే అంటారు, సహించే ప్రశ్నే లేదు అని చెప్పేసి పెద్ద పేపర్ స్టేట్మెంట్ వచ్చేసారు పొద్దున్నే. ఎందుకన్నా పోతున్నా వీళ్ళతో? ఎందుకంటే వాడు మన శత్రువు కొడతామంటే మేము తీసుకొచ్చి మొదలు పెడతాం. ఇది నడుస్తూ ఉంది ఈ దేశంలో. కాబట్టి నేను ఎక్కువసేపు ఉపన్యాసం నేను కానీ నేను చెప్పదలుచుకుని ఏంటంటే, బ్యాక్వర్డ్ క్లాస్ సమస్యకు పరిష్కారం మండల్ సమాజంలోకి తీసుకెళ్ళండి, మండల్ని బ్యాక్వర్డ్ క్లాస్లోకి తీసుకెళ్ళండి, మండలి విగ్రహాలను పెట్టండి. విగ్రహాలు పెట్టడం అంటే ఏదో విగ్రహాల కోసం కాదు, మండలి విగ్రహం పెట్టడం ద్వారా బ్యాక్వర్డ్ క్లాస్కు జరిగినటువంటి అన్యాయాన్ని మనం చెప్పడం, బ్యాక్వర్డ్ క్లాస్కు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించేటట్టు చేయాలి. బ్యాక్వర్డ్ క్లాస్కు జరుగుతున్నటువంటి అసలు ఆయన చేసిన సిఫారసును అమలు చేసేటట్టుగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం. ఏదో విగ్రహం అంటే భక్తి కోసం, ఏదో విముక్తి కోసం పెట్టే విగ్రహం కాదు. విగ్రహం అంటే ఒక చైతన్యం కోసం, విగ్రహం అంటే ఒక సమాచార వ్యాప్తి కోసం, విగ్రహం అంటే ఒక ఉద్యమ వ్యాప్తి కోసం, విగ్రహం అంటే ఆ ప్రాంతం లోపల ఆయన పట్ల ఒక రకమైనటువంటి ఐక్యత, అంటే బ్యాక్వర్డ్ క్లాస్ మధ్యన ఐక్యత తీసుకురావడానికి ఉపయోగపడేటటువంటి. లేకపోతే మన వాళ్ళు వల్లభాయ్ పటేల్ దగ్గర పోతారు. చాలా మంది బ్యాక్వర్డ్ క్లాస్ మిత్రులు నాతో ఫైటింగ్ చేస్తారు. నువ్వు అంటే అంబేద్కర్ అంటే నీకు వల్లభాయ్ పటేల్ దొరకడా అంటారు. అరే నాయన, అంబేద్కర్కు వల్లభాయ్ పటేల్ పక్కన పెట్టుర్రా, మీకు అర్థమైతే నేను చెప్పేందుకు. నేను చెప్పాల్సిన ఐడియా అయితే మంచిగా చెప్తాడు. అది ముఖం ఇట్లా ఎద్దు ముఖం లాగా ఉంటుంది, ఇది ఉంటుంది. నేను అన్నాను కానీ నాకు నేను చెప్పిన అట్లా కాదురా బాబు. బ్యాక్వర్డ్ క్లాస్కు మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆర్టికల్ రాసుకొని వెళ్ళాడు, ఒక బిల్లు ఆర్టికల్ దాని క్లాస్ రాసుకొని వెళ్ళి అప్పుడు చెప్పాడు, మిస్టర్ ప్రెసిడెంట్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ద బిల్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ది రిజర్వేషన్ ఫెసిలిటీ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్.
అని చెప్పేసి ఆయన ఒక పెద్ద బిల్ రాసుకొని వెళ్తే ఆ బిల్లుకు మొట్టమొదటి ఆటంకం చెప్పిన వాడు ఎవరో తెలుసా? వల్లభాయ్ పటేల్. వెంటనే లేచి ఒక మాట అన్నాడు, డాక్టర్ సాబ్, అంబేద్కర్ గారిని ఉద్దేశించి, డాక్టర్ సాబ్ ఏక్ సవాల్ పూछना है, ఒక ప్రశ్న అడగాలి నేను. ఏంటి అన్న? ఆల్రెడీ యూ ప్రొవైడెడ్ ది రిజర్వేషన్ ఫెసిలిటీస్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. చాలా మంది షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఏమనుకుంటారంటే మాలా మాదిగా అనుకుంటారు. అరే ఫాదర్, షెడ్యూల్ క్యాస్ట్ మీన్స్ మాలా మాదే కాదురా. షెడ్యూల్ క్యాస్ట్ మీన్స్ ప్రకటించబడిన కులాలు. ఏమని ప్రకటించారు? వీళ్ళు వెనుకబడ్డారని ప్రకటించబడ్డారు. ఏ కులం పేరు చెప్పినా మీ వెనకాల అంటరానితనం వస్తుంది కాబట్టి ఆ అంటరానితనాన్ని భూస్థాపితం చేయడానికి మహామేధమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే, ఇగో ఈ కులాలని షెడ్యూల్ చేస్తున్నాను అన్నాడు, ప్రకటిస్తున్నాను. ఏమని ప్రకటిస్తున్నా? దీస్ క్యాస్ట్ ఆర్ బ్యాక్వర్డెడ్ ఇన్ ఎకానమికల్లీ అండ్ పొలిటికల్లీ, సోషల్లీ, ఇన్ ఆల్ సెక్టార్స్ దీస్ క్యాస్ట్ ఆర్ బ్యాక్వర్డెడ్. అందుకే ఎస్సీలు అంటే బీసీలు. చాలా మందికి అర్థం కాదు. ఎస్సీలు అంటే బీసీలే, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అవి. అది ప్రశ్న వచ్చిందనికే వల్లభాయ్ పటేల్ చేసి అడిగాడు, నువ్వు ఆల్రెడీ బీసీలోకి ఇచ్చావనే మళ్ళీ బీసీలు అంటారు ఏందన్నాడు. టెక్నికల్ ప్రశ్న. ఆల్రెడీ నువ్వు బీసీలోకి ఇచ్చావు, బీసీలు అంటే ఎస్సీలు అక్కడ. వాళ్ళని ఆల్రెడీ బ్యాక్వర్డ్ క్లాస్ అని ప్రకటించడం కదా, మళ్ళీ ఏంటి ఈ కులం అన్నాడు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, దే ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. Except these backward classes, there are another section of people were there. Those are also backwarded. OBC, other backward class. ఈ ఎస్సీలు కాక మిగిలిన వెనుకబడినటువంటి కులాలను ఓబీసీస్ అంటున్నాము. అందుకే ఓబీసీ అనే పదం వచ్చింది. వాళ్ళు బీసీలే, వీళ్ళు బీసీలే. వాళ్ళు బీసీలు, వీళ్ళు ఓబీసీ. రాజ్యాంగ భాషలో మాట్లాడితే వాళ్ళు షెడ్యూల్ క్లాస్, వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్. చాలా మంది ఏమనుకుంటారంటే షెడ్యూల్ క్యాస్ట్ అని రాసి అనుకుంటారు రాజ్యాంగంలో అలా లేదు. ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ క్లాసెస్ అని ఉంది. దాని తర్వాత 1989 చట్టాలన్నీ వస్తా ఉంటే షెడ్యూల్ క్యాస్ట్ కింద మార్చబడుతూ పేరు. కానీ రాజ్యాంగ స్ఫూర్తి అది కాదు, షెడ్యూల్ క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్. అందుకే అది బ్యాక్వర్డ్ క్లాస్, ఇది ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. ఈ దేశంలో ఎస్సీల విముక్తి కూడా బ్యాక్వర్డ్ క్లాసులో ఉంది. చెప్పండి, గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో ఎస్సీల విముక్తి కూడా బ్యాక్వర్డ్ క్లాసులే ఉంది. ఎందుకంటే ఎస్సీలు మొత్తం కలిపినా 15%. 15% ఒక సైడ్ ఓటేసినా వాళ్ళకి అధికారం రాదు. కాబట్టి వాళ్ళ అధికారం కూడా బ్యాక్వర్డ్ క్లాస్ మీదనే ఆధారపడింది. బ్యాక్వర్డ్ క్లాసులో నుంచి కనీసం ఒక 10-15% బయటకు వస్తే, అందులో నుంచి ఒక 10-15% బయటకు వస్తే మొత్తం 30 అవుతుంది. 32% ఎటువైపు ఉంటే అటువైపు రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ గారు స్ఫూర్తి ఒక కొటేషన్ చెప్పి నేను ముగిస్తా. కాంశీరామ్ గారు రాజ్యాధికారానికి ఒక ప్రిన్సిపల్ చెప్పాడు. మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్ చెప్పాడు. ఏంటో తెలుసా? కన్సాలిడేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్. రాసి పెట్టుకోండి. కన్సాలిడేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్. దిస్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్ టు గెట్ ది పొలిటికల్ పవర్. Political power is the master key for all your social progress. Thank you very much.